మంత్రాలయంలో మార్పు వస్తా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ సభ ద్వారా మీకు హామీ ఇస్తున్నా, మంత్రాలయం నియోజకవర్గానికి రాబోయే రోజులు అన్ని మంచి రోజులే. అది నా భరోసా మీ అందరికీ. మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి మంచి జరగాలి. అదేవిధంగా కౌతాలంకి వస్తే కాదర్లింగ స్వామి, ఉరుకొండ ఈరన్న స్వామి ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉన్నాయి. మనమే ఆ దేవాలయానికి 8,50,00,000 రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేశాం తమ్ముళ్ళు. ఈ రోజు మధ్యలో తమ్ముళ్ళు జెండాలు దించాలి, వెనకాల కనపడాలి, జెండాలని దించాలి. తర్వాత పెట్టుకుని జెండాలను దించు, వెనకాల కనపడదు. లైవ్ పోవాలి. కౌతాళాన్ని ప్రపంచానికి చూపియాలంటే టీవీలు కావాలి. మీ ఉత్సాహం అందరికీ తెలియాలి కదా. కవితాళంలో ఉండే మీరే ఉండిపోతే కష్టం. బయట ప్రపంచానికి తెలియజేయాలి. జనసేన జెండా దించాలి, చిన్న జెండా. నువ్వే తమ్ముడు, నువ్వే దించు. తమ్ముడు ఇను దించు. మళ్ళా ఎగరేద్దాం, అందరం మళ్ళా ఎగరేద్దాం. ఈ సభ ఎన్నికల ఉత్సాహమే కాదు తమ్ముళ్ళు, రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడానికి సిద్ధమైపోయారు మీరందరూ. మన మీటింగులు గలగల, జగన్మోహన్ రెడ్డి మీటింగులు వెలవెల. దీన్ని బట్టే అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే, కూటమిదే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కురవ అభ్యర్థిని నాగరాజు గారిని పెట్టాం. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. సామాజిక న్యాయానికి పెద్దపీట. అదే మరిగా మొట్టమొదటిసారిగా మంత్రాలయానికి బోయ కులస్తుడు రాఘవేందర్ రెడ్డి. చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే నాకు మిత్రుడు, పార్టీకి గట్టిగా పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి గారు. ఈరోజు తిక్కారెడ్డి గారే మీరు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. నా రాజకీయం మీ చేతుల్లో ఉంది, కానీ నేను గెలిపిస్తానని నడుం కట్టుకొని ముందుకు వచ్చిన తిక్కారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తమలో ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు నీకే వరగ నువ్వే ఇట్లా వరగా వచ్చేయాల. వెనకాల కనపడాలి, టీవీ కనపడాలి. ఈ రోజు మీరు ఈ జిల్లాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏది చూసినా ఒక సైకో మారిగా అన్ని మోసాలే. అవునా కాదా? ఆయన పార్టీలో తమ్ముడు తీయాలి, దించాలి, నువ్వు దించాలి. జెండాలు దించండి, మళ్ళా ఎగరేద్దాం. ఆ జెండా కూడా దించాలి, జనసేన జెండా దించాలి, అన్ని దించాలి. మళ్ళీ ఎగరేదురు. బంగారు తమ్ముళ్ళు చెప్పింది వినాలి అందరూ. ఎందుకంటే మనకు మీటింగ్ సక్సెస్ కావాలి. మళ్ళీ నేను కొడమూరు నియోజకవర్గానికి పోవాలి. నేను చెప్పాల్సింది కూడా ఉంది, మీరు వినాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ సహకరించండి. నేను అందుకనే ఒక మాట చెప్తున్నాను. మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంటుకి
కొరబ అభ్యర్థి నాగరాజుకి ఇచ్చాం. బోయ అభ్యర్థుల్ని ఎక్కువ జనాభా ఈ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చాం. ఆదోని ఎవరైతే డెంటల్ పార్సారథికి ఇచ్చాం. పక్కనే ఆలూరులో ఈ నియోజకవర్గం లింగాయత్ కమ్యూనిటీ ఉంది. ఒక లింగాయత్కి ఇవ్వాలని లింగాయత్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కనే పత్తిపాడు ఒక ఈడీగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలు ఒక వయసునికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాలలో ముస్లిం సోదరుడు ఫరూక్ పార్టీకి ఇచ్చాం, ఒక ముస్లింకి ఇచ్చాం. అంటే ఇది నిజమైన సామాజిక న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతుల పైకి చెప్పండి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో 3 రెడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. 2 అన్నదమ్ములు దోచుకోవడానికి ఆదోని మంత్రాలయం దోపిడీ రాజ్యం అవునా కాదా? అంతం చెయ్యాలా లేదా? ఓట్లు మీవి, దోపిడీ వీళ్ళది. వీళ్ళ పొట్ట పెరిగిపోయింది, మీ పొట్టలు కరిగిపోయినాయి, బక్క చిక్కిపోయినాయి. అవునా కాదా తమ్ముళ్ళు? ఇప్పటికైనా మీకు రోషం ఉందా అని అడుగుతున్నా. మీలో పేదవాళ్లు నేను డబ్బులున్నాయని చూడలేదు. నాగరాజు ఒక ఎంపీటీసీ అభ్యర్థి. నేను అనుకున్నాను ఎంపీటీసీ అయినా పర్వాలా, నేను భుజం నుంచి వేసి పార్లమెంటుకు పంపించాలని ఎంపిక చేశానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాఘవేందర్ రెడ్డి ఇక్కడ ఎంపిక చేశాం. వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజు ఎమ్మెల్యే కాలేకపోయాడు. ఈ రోజు తప్పకుండా మొట్టమొదటిసారి మీ ఉత్సాహం చూస్తున్నా. మొత్తం 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. గెలిపిస్తారా లేదా? సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటారా లేదా? ఉంటామంటే గట్టిగా చెప్పండి. ఊర్లో చర్చ జరగాలి. మా వాళ్ళకి సీట్లు ఇచ్చారు, పేదవాళ్లకు సీట్లు ఇచ్చారు, మాకు రాజ్యాధికారం ఇచ్చారు. ఈ రాజ్యాధికారం ద్వారా మా ప్రజలకు సేవ చేయమని చెప్పే అధికారం ఇచ్చారని ఇక్కడుండే యువతకు చెప్పండి, ఆడబిడ్డలకు చెప్పండి. పక్కనే తుంగభద్ర, పక్కనే కళ్ళకు కనపడుస్తా ఉంది నీళ్లు. తాగడానికి నీళ్లున్నాయా మీకు? ఉన్నాయా నీళ్లు? సాగునీరు వచ్చిందా మీకు? గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తున్నాయి ఇక్కడ. కానీ ఆ ఏట్లో ఉండే ఇసుక మాత్రం ఎమ్మెల్యే పెద్ద లీడర్. దానికి ఇసుక మాఫియా అవునా కాదా? తమ్ముళ్ళు, మీ వాగులో, మీ రివర్లో, మీ నదిలో ఇసుకుంటే దొంగలిచ్చే బాల నాగిరెడ్డి ఏమైనా 1 రూపాయి పనిచేశాడా మీకు? ఒక ఊరికి రోడ్డు వేశాడా మీకు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా మీకు? ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా? ఇంకా రోషం రాలా, మీకు కోపం రావడం లేదు. ఇలాంటి దుర్మార్గులుంటే ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? బడుగు జీవుల రక్తం దాగే దుర్మార్గులు ఈ బాలనాగిరెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, ఇంకొక పక్కన పత్తికొండ ఎమ్మెల్యే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను.
నేను అడుగుతున్నా ఒక విషయం, ఇక్కడనే బీజేపీ నాయకులైన రామకృష్ణ గారు, జేఎస్పీ నాయకులు రామాంజనేయులు గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరోవైపు జన సైనికులు, ఇంకో పక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా. అందరం కలిసి ఇంకో పక్కన సామాజిక న్యాయం. మళ్లీ ఈ కూటమి వల్లనే ఈ మంత్రాలయం అభివృద్ధి అవుతుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక సైకో, అవునా కాదా? అవునా కాదా? సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా? ఏం తమ్ముళ్ళు, మీరందరూ బాగుంటే నేను ఓటు అడగను. బాగున్నారా? బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగాలేవంటే చేయి చూపించండి. అందరూ బాగాలేవని. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా. వచ్చిందా మార్పు? 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి. మోసం చేశాడు, అబద్ధాలు చెప్పాడు. మీరందరూ కూడా మోసపోయారు. అప్పుడు పాదయాత్ర తిరిగాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఐసు మారిగా కరిగిపోయారు మీరంతా. మీది పాపం ఎండలాంటి మనసు. అతను కరుడగట్టిన ఉగ్రవాది. ఉగ్రవాది నాటకాలకి నా ప్రజానీకం బలైపోయారు. అదే నా బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రాంతానికి అన్ని సీట్లు గెలిపించారా లేదా? లాస్ట్ టైం ఈ జిల్లాలో గెలిపించారా లేదా? ఈ సభ కౌతాళంలో అడుగుతున్నా, సైకో మా కౌతాళానికి ఒక్క పని చేశావా అని అడుగుతున్నా. మా కర్నూలుకు ఒక పని చేశావా అని అడుగుతున్నా. మా రాయలసీమకు ఏమైనా చేశావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇతనికి నీటి విలువ తెలుసా అని అడుగుతున్నా. రైతులకు నీటి విలువ తెలుసు, నాకు నీటి విలువ తెలుసు. నీళ్లు మీ జీవితాలను మారుస్తాయి. సాగునీరు, తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ కాలేజీలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వ్యవసాయం బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో 80,000 మంది వేరే ప్రాంతాలకు వలసపోతున్నారంటే బాధవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈ కౌతాళం బస్ స్టాండ్ లో మీకు చెప్తున్నా, నా ప్రాధాన్యత కౌతాళం నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా వేరే ప్రాంతాల నుంచి పనికి ఇక్కడ వచ్చేట్టుగా చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు ఒక్కసారి చూస్తే రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కి 1955 కోట్లు ఖర్చు పెడితే ఇస్తే ఖర్చు పెట్టిన వ్యక్తి, 1 ఎకరాకు నీళ్లు ఇవ్వని వ్యక్తి. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో నెంబర్ 77 ద్వారా 1942 కోట్లు ఇస్తే పంప్ హౌస్, కెనాల్ పనులు ప్రారంభిస్తే అవి కూడా నిలిపేసిన వ్యక్తి ఈ సైకో. ఇదే కాదు, గుండ్రేవల ప్రాజెక్టు 2015లో
డిపిఆర్ సిద్ధం చేసి కొడుమూరులో నేను ప్రారంభించాను. అది కూడా నిలిపేశాడు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి వదిలిపెట్టాడా లేదా? 12 లిఫ్ట్లు నాశనం చేశాడా లేదా? పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పూర్తి చేశాను. ఆ రోజు వెనకబడ్డాడు పాపం తిక్కారెడ్డి గారు. ఆ రోజు పూర్తి చేశాం. దీంతో పాటు కుమ్మలూరు లిఫ్ట్, వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేశాం. అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 90% డ్రిప్ ఇరిగేషన్ తో నేను పరికరాలు ఇచ్చానా లేదని అడుగుతున్నా. ఇప్పుడు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చూసింది మీ జీవితాల్లో వెలుగు రావాలని చూశాను. ప్రజలకు న్యాయం చేయాలని చూశాను. విధ్వంసంతో ఈ సైకో మీ జీవితాలను అంధకారం చేశాడు. అందుకే అడుగుతున్నా, ఈ సైకో పోతేనే మీ జీవితాల్లో వెలుగు వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా మీ అందరినీ. 5 ఏళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా? మీరు పడ్డారా లేదా? బాధుడు జరిగిందా లేదా? మీకిచ్చింది 10 రూపాయలు దోచుకుని నిన్న తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా? వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు. మీకిచ్చింది 10, మీ మీద భారం 100, వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు. ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులున్నాయంటే ఎవరి దగ్గర డబ్బులున్నాయి తమ్ముళ్ళు? ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయి అవునా కాదా? అందుకే అన్నాడు క్లాస్ వార్ అంట. క్లాస్ వార్ కాదు, నీ ప్యాలెస్ కొల్లగొడితే మా పేదవాళ్ల పొట్ట నిండుతుంది. అదే క్యాష్ వార్. చేద్దామా వద్దా? దోపిడీ అరికడతామా లేదా? అరికట్టిన దోపిడీ మీకు పంచాలా లేదా? దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి. బాధుల్లో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచావా? 200 కరెంట్ ఛార్జీ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిన అవునా కాదా? మళ్లీ చెప్తున్నా, నేను వస్తే సుపరిపాలన ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు. నాణ్యమైన కరెంటు ఇస్తాం. మీ ఊరికి కావలసిన కరెంటు మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కొంతమంది మందు బాబులున్నారు అవునా కాదా? తమిళలో నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 40 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు అవునా కాదా? ఏం తమ్ముళ్ళు 140 రూపాయలు పెరిగిపోయింది. ఎవరికి పోయింది డబ్బులను అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరికి వెళ్ళింది? సైకోకి వెళ్ళిందా లేదా? మీ ఈ జలగా సైకో మీ రక్తాన్ని తాగుతున్నాడు, గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పేదవాళ్ళని నిరుపేదలు చేశాడు. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని తిరగొట్టాడు. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు దుర్మార్గుడు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ నాసిరకం కాబట్టి పక్కన కర్ణాటకకి వెళ్తున్నారు. మోటార్ బైకులుంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు చూడండి నాసిరకం జగన్ బ్రాండ్. అది వీళ్ళు చేసిన పనులు. దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకో పక్క బూమ్ బూమ్,
ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే. అదే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్ముళ్ళు? ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు? ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఆ ట్రాక్టర్ చూస్తే 5,000 అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు, మా తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? వస్తుందా? డిఎస్సీ పెట్టాడా? పెడతాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అందుకే నేను హామీ ఇస్తున్నా, దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు, ఇంకో పక్క గంజా ఇచ్చాడు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, సంవత్సరానికి 4 లక్షలు ఇస్తా. ఇక్కడ పిల్లలు పేద పిల్లలే, తెలివిలో మాత్రం ఎవరికంటే తక్కువ కాదు. ఇక్కడ ఉండే పిల్లలు తెలివైన పిల్లలు, మట్టిలో మాణిక్యాలు. మిమ్మల్ని బాగా చదివిస్తే, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు. అది నా బాధ్యత. నీళ్లు తీసుకొస్తాం, త్రాగునీరు ఒకటి హామీ ఇస్తున్నాం. ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. 1400 కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది. అది నా బాధ్యత, మీకు ఇస్తా. నేను ముఖ్యమంత్రి అవుతానే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. ఏం తమలో నిన్న మేనిఫెస్టో అన్నాడు, మీకేమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా అర్థమైందా మీకు? అలాంటి వ్యక్తి పరిపాలించడానికి అర్హత ఉందా? అందుకే మా యువత ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. ఊరూరికి వెళ్ళండి. 2 సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్లే, తెలిసిన గుర్తులే. అందరూ కూడా సైకిల్కి ఏమనండి. సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్. సైకిల్ గంట మోగించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అంగన్వాడీకి, హోంగార్డ్స్ కి న్యాయం చేస్తా, టీచర్లకు న్యాయం చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా, పెన్షనర్స్ కూడా న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. మళ్లీ మంచి రోజులు వస్తాయి. అధ్వానంగా అయిపోయినాయి రోడ్లు, నడువులు ఇరిగిపోతున్నాయి. రోడ్లు బాగు చేసుకోవాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మీరందరూ కూడా ముందుకు రండి, తప్పకుండా చేస్తాం. మళ్లీ నిర్మాణ రంగాన్ని బాగు చేసుకుంటాం. ఇంకో పక్క నేనందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, నేను సూపర్ 6 తో మీ ముందుకు వచ్చాను. మన సూపర్ 6 సూపర్ సక్సెస్, బంపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, నవమోసాలు. అవునా కాదా? ఎన్ని మార్కులు ఇస్తారు తమ్ముళ్ళు? ఆయన మేనిఫెస్టోకి 0 ఇస్తారు. అవునా కాదా? ఆయన అంటున్నాడు 99% పూర్తి చేసేశాడంట. చేశాడా తమ్ముళ్ళు?
చేస్తే మీదేమైనా మార్పు వచ్చిందా? అప్పుల పాలైపోయారా లేదా? బయట పోయి ఉపాధి కోసం బయట పోతున్నారా లేదా? అలాంటి ఒకసారి చూస్తే పేపర్లో ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేక, వ్యవసాయానికి నీళ్లు లేక, కడాన పెళ్లిళ్లు చేసుకోలేక, పండుగలు చేసుకోలేక వాయిదా వేసుకుని మీరంతా వలస వెళ్లిపోతున్నారంటే ఎంత బాధేస్తుందంటే, ఇవన్నీ ఇంటే నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ యుగంలో ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతుంది. ఈ పరిస్థితి మంచిది కాదు. దీన్ని సరిదిద్దే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 లో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలకి మహాశక్తి 4 కార్యక్రమాలు ఇస్తున్నా. నేనే ఆ రోజు మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. ఈ రోజు హామీ ఇస్తున్నాను, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద మీ పిల్లల చదువు కోసం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేస్తా. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. అందరి పిల్లల్ని చదివించే బాధ్యత మాది. ఓట్లేసే బాధ్యత అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయింది. అమ్మ ఒడి కటింగుల అమ్మ ఒడి, అవునా కాదా? ఇదే కాదు, మూడోది నేనే దీపం పెట్టా. పేద మహిళలకి వంట చేసే సౌకర్యం ఇచ్చింది నేనే, అవునా కాదా? మర్చిపోయారు, కష్టాలు తెచ్చుకున్నారు. అందుకే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, వంట గ్యాస్ ఆటకెక్కింది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మీరందరూ జల్సాగా వంట గ్యాస్ తో వంట చేయండి. తమ్ముళ్ళు మీరు కూడా, మగవాళ్ళు కూడా, మా ఆడబిడ్డలు ఎక్కడన్నా బయట పోతే గ్యాస్ ఉంది కాబట్టి కాఫీ పెట్టి ఇంటికి వస్తే ఆడబిడ్డలకి కాఫీ కూడా ఇచ్చి కష్టపడిన దానికి వాళ్ళని ఆదరించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇదే కాదు, 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆడబిడ్డలు నేనే డ్రైవర్ని, బస్ ఎక్కండి, ఎక్కడికి పోవాలని వెళ్ళండి. డ్రైవర్ అడిగితే చంద్రన్న డ్రైవర్ చెప్పాడు, చలో కదులు పోనీమని చెప్పండి, బెల్ కొట్టండి, బస్సు కదులుతుంది. ఎక్కడికి పోవాలన్నా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాది. ఈ రాష్ట్ర ప్రగతినే కాదు, మా ఆడబిడ్డల భవిష్యత్తు కూడా, భద్రత కూడా కాపాడుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 4 కాకుండా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా. నా జీవితాశయం ఒకటే. ఇప్పుడు 40 ఏళ్లు మీరు ఆదరించారు, నన్ను గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని. అది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పేదరిక నిర్మూలనే నా ధ్యేయంగా పనిచేస్తా. సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, ఆ ఆదాయాన్ని మీకు పంచుతా. చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం కూడా నేర్పించి
మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాత సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, వ్యవసాయాన్ని ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చే బాధ్యత మాది. ఏం చెప్పాడో చూశారా? రైతుకి సైకో ఏమన్నా చెప్పాడా మీకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఈయన లెక్కలో వేసుకుని స్టిక్కర్ ముఖ్యమంత్రి స్టిక్కర్ ఆటలాడుతున్నాడు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇది నా బాధ్యత. రైతు రాజు కావాలి, రైతు కూలీ కాకూడదు, రైతు వలసపోకూడదు. రైతు నిలబెడతా, రైతు కూలీలు నిలబెడతా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇక్కడుండే పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క పేదవాడికి ఇంటి జాగా ఇస్తా. 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి జాగాలు ఇస్తాను. ఈ సైకో ఇచ్చిన ఇంటి జాగాలు కూడా క్యాన్సిల్ చేయను, అక్కడే ఇండ్లు కట్టిస్తా. నేను కూడా ఈరోజు అతను ఇచ్చేది మీకు కేంద్రం ఇచ్చిన డబ్బులు తప్ప కొత్తగా ఇవ్వలేదు. మీకు ఇచ్చే 5 కేజీల బియ్యం కేంద్రం ఇస్తుంది ఉచితంగా. అవునా కాదా? ఈయనేమన్నా ఇచ్చాడా మీకు? నేనున్నప్పుడు కందిపప్పు ఇచ్చాను, ఇచ్చానా లేదా? అర చక్కెర ఇచ్చాను, ఇచ్చానా లేదా? 8 వస్తువులు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చాడా? పండుగ కానుకలు వచ్చాయా మీకు? చంద్రన్న భరోసా వచ్చిందా మీకు? అన్న క్యాంటీన్ ఉందా మీకు? 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జలగా, ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మళ్ళీ హామీ ఇస్తున్నా, అందరికీ ఇళ్లు కట్టిస్తా. ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేస్తారని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అందరికీ పింఛన్లు ఎవరిచ్చారయా? పింఛన్లను మిమ్మల్ని అడుగుతున్నా. ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు, అవునా కాదా? 200 2,000 చేసింది నేను, అవునా కాదా? నేనుంటే మొదటి నెలే 3,000 చేసేవాడిని. ఇప్పుడు నేను చెప్పాను, నేను 4,000 రూపాయలు ఇస్తానన్నాను. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి. కానీ ఏప్రిల్ నెల నుంచి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఇవే కాకుండా వాలంటీర్స్ అందరికీ రేపు ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. 1వ తారీఖున ఈ వృద్ధుల్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇబ్బందులు పెడితే జగన్మోహన్ రెడ్డి సైకోని హెచ్చరిస్తున్నా. పోయిన నెల 33 మందిని చంపేశావు. నీ రాజకీయ ఆకాంక్ష కోసం మళ్లీ అలాంటి వాళ్ళు చంపితే ఆ శవాలు, వాళ్ళ ఆత్మలు నిన్ను వదిలిపెట్టవు. నిన్ని పూర్తిగా భూస్థాపితం చేసి బయట రాకుండా కాపలాగాస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నా. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తూనే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ రాష్ట్రంలో వలస వెళ్లే ప్రాంతం బెంగళూరు, గుంటూరు, విజయవాడకి వెళ్లిపోతున్నారు. నేను కూడా ఉగాది రోజున అమరావతిలో అడిగితే ఎవరంటే వచ్చిన 3 ట్రాక్టర్లు కూడా ఇక్కడి నుంచే వచ్చారు, మంత్రాలయం నుంచే వచ్చారు. నా మనసు కలచి వేసింది. ఏంటి నాగరిక ప్రపంచంలో పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని అందరూ కూడా వచ్చి, పిల్లలైతే వీళ్ళు పనికి పోతే అక్కడే పెట్టి ఎన్ని అవస్థలు చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. తప్పకుండా నేను మొదటి ప్రాధాన్యత ఈ మంత్రాలయానికి ఇస్తా, కౌతాళానికి ఇస్తా. మీ సమస్యలు పరిష్కారం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గురు రాఘవేంద్ర 9 లిఫ్ట్ ఇరిగేషన్లు మళ్ళా రిపేర్ చేపిస్తాం.
హల్వి లిఫ్ట్, ఆల్వి లిఫ్ట్, ఐరన్ గర్ లిఫ్ట్ ఈ రెండు కూడా పూర్తి చేస్తాం. 1400 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా పత్తికొండ, ఆదోని, హనవల్, ఆల్వి, అదే మరి గౌరవకొండ ఇవన్నీ 135 కోట్లతో ఇచ్చాం. సెంట్రల్ కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా ఒకటే ఆమె ఇస్తున్నా, పూర్తి చేసే బాధ్యత నాది. అదే సమయంలో కౌతాలంలో మంచి హాస్పిటల్ కూడా తీసుకొచ్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుకున్నా. 100 పడకల ఆసుపత్రి ఈ కౌతాలంలో ఏర్పాటు చేస్తానని ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా. నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నేను ముందుకొస్తా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. ఇక్కడనే ఉలిగయ్య గారు కూడా బాగా పనిచేస్తున్నారు. చందా ఖాన్ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. అందరి నాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కౌతాలం అదిరిపోయింది. మంత్రాలయం నియోజకవర్గం దద్దరిల్లింది. మా యువత, మా మహిళలు చూస్తే ఇక సైకిల్ కి తిరుగులేదు. గెలుపు కూటమిది. 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి 175 అసెంబ్లీల్లో 25 పార్లమెంట్లో గెలిపే ధ్యేయంగా దూసుకెళ్ళండి. మీకు అండగా మేము ఉంటామని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ, పేరు పేరున చాలా సార్లు వచ్చారు కానీ ఇంత రెస్పాన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ యొక్క ఉత్సాహం మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగమని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్. SLR న్యూస్ ను సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి.